హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అనమాట. విలేజ్లో నా డే రొటీన్ ఎలా ఉంటుందో మీతోటి అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, చిన్నోడిని అయితే మార్నింగ్ ఎండలో అయితే పడుకోబెట్టేస్తానమాట. డైలీ కంపల్సరీ మిస్ అవ్వకుండా ఏదైనా చేశాను ఊళ్ళో అంటే చిన్నోడిని ఎండలో పడుకోబెట్టడం అనమాట. ఎందుకు అంటే సిటీకి వచ్చేసిన తర్వాత ఇంకా అసలు ఇక్కడ ఎండ మనకంతా మార్నింగ్ వచ్చే ఫ్రెష్ ఎండ అయితే దొరకదు. అండ్ దట్టు మేము కొంచెం ఒక 2-3 బిల్డింగ్స్ అవతలకి వెళ్తే కానీ మాకు ఎండ అనేది కనిపించదు అనమాట. సో అందుకని మంచిగా 6 to 9 వరకు మంచిగా ఎండలో అయితే పడుకోబెట్టేస్తాను చిన్నోడిని. వాడు ఇంకా ఆడుకొని ఇంకా పడుకుని పోతాడనమాట. ఆయన పడుకున్నప్పుడే నేను టీ తాగడం, ఇంకేమన్నా చిన్న పనులు ఉండడం అట్లాంటివి అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నోడికి వేసిన ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట, BCG వ్యాక్సిన్. బ్లాగ్ చూస్తూ ఉండండి, దాని గురించి కూడా నేను క్లియర్గా అయితే చెప్తానమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ట్రావెల్ బ్లాగ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక పని పైన వెళ్తున్నాము, అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినాము అనేసి అయితే చెప్పాను కదా. సో దానికి సంబంధించిన ఫామే అనమాట ఇది. ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది చూస్తున్నారు కదా, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. సో సీఎం రిలీఫ్ ఫండ్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే మనం ఫిల్ చేసి ఇంకా నాకు ఎక్కడ ఇవ్వాలో తెలీదు, సో అక్కడైతే ఇచ్చేసేయాలన్నమాట. అది అమౌంట్ వచ్చినప్పుడు నేను ఇంకా క్లియర్గా అయితే అన్నీ కనుక్కొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే అట్లీస్ట్ తెలియని వాళ్ళకి ఒక్కరికన్నా తెలిస్తే నాకు హ్యాపీ కదా. ఎందుకు అంటే అంతకు ముందు వరకు నాకు కూడా అసలు నాలెడ్జే లేదనమాట దాని గురించి. అందుకనే మా హస్బెండ్ ఫామ్ ఫిల్ చేస్తుంటే ఒకసారి వీడియో తీసుకుంటా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట మీకోసము. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా చేసుకున్నాం అనమాట. అదేంటి బ్రేక్ఫాస్ట్కి సేమియా కూడా చేసుకుంటారా అనేసి మీకు డౌట్ వస్తుంది కదా. చేసుకుంటామండి. నార్మల్గా అందరూ ఫెస్టివల్స్కి లేకపోతే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి బర్త్డేస్కి మాత్రం సేమియా ప్రిఫర్ చేస్తారు కదా. మేము కూడా అట్లనే ఉండే. కాకపోతే మా అత్త ఏంటి అంటే ఇంకా ఆ రోజు టిఫిన్కి ఏం లేదనుకోండి, ఏం పిండిలు లేవు, లేకపోతే ఇంకా అసలు ఏం టిఫిన్కి ప్రిపేర్ చేసుకోకపోతే ఇంకా సేమియా చేసేస్తుంది అనమాట. సో అట్లనే ఇంకా ఆ రోజు కూడా ఏం పిండి లేకుండే టిఫిన్స్ చేసుకోవడానికి, ఇంకా సేమియా అయితే చేసేసిన అనమాట నేనే. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇంకా మా అత్త వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. బగారన్నం చేసినారు, ఇంకా చేపల కూర చేసినారు. చేపల కూర అయితే నేను అస్సలు తిననండి, నాకు అసలు నచ్చదు. ఫ్రై చేస్తే తిందాము అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ చేపలు ఎక్కువ దొరకలేదు, 2.5 kgs దొరికినాయి అనేసి ఇంకా కర్రీ అయితే చేసినారు. చిన్నప్పుడు ఎప్పుడో మా అత్త అట్లా ఒలిచిస్తే తిన్నట్టు నాకు గుర్తు అనమాట. అండ్ రీసెంట్గా అయితే ఒకసారి మా కో సిస్టర్ తినేటప్పుడు టేస్ట్ అయితే చేసిన, మరీ అంత చెండాలంగా అయితే ఏం లేకుండే, తినబుద్ధి అవుతుంది అన్నట్టు అయితే ఉండే అనమాట. ఇంక అప్పటి నుంచి నేను మళ్ళీ తిన్నది లేదు. ఒకవేళ ఫ్రై చేస్తే టేస్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా ఫ్రై అయితే ఏం చేయలేదు, జస్ట్ కర్రీ ఒకటే చేసినారు. ఆ కర్రీ చూస్తే నాకైతే అసలు ముట్టాలి అని కూడా అనిపిస్తలేదు అనమాట. బతికిన చేపలు బతికినట్టే ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది. నార్మల్గా అట్లనే ఉంటుందేమో ఫిష్ కర్రీ, నాకు తెలీదు, నేను ఎక్కువ తినను కాబట్టి తినను, అది కుక్ కూడా చేయను అనమాట. అసలు మా ఇంట్లో ఫిషెస్ తీసుకొనే రారు ఎవ్వరు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా నేను వీడియో అయితే రెగ్యులర్గా అయితే తీయను అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ డే ఎలా ఉంది అన్నట్టు అయితే నేనేం షూట్ చేసుకోను. అక్కడక్కడ నాకు గుర్తొచ్చినప్పుడు ర్యాండమ్గా అయితే తీస్తూ ఉంటాను. కాకపోతే మ్యాక్సిమం నా డే లైఫ్ మొత్తం ఒకటేలాగా ఉంటుంది అనమాట అక్కడ ఉన్న రోజులు. సో అట్లా అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ ఒక డే మొత్తంలో ఎట్లా చేస్తాను ఏంది అన్నట్టు మీకు వ్లాగ్ లాగా అయితే చూపిస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం తినేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే బయట మంచం వేసేసుకుంటాం అనమాట. డైలీ వేసుకుంటాము. సో ఇంకా ఆ రోజు కూడా వేసుకున్నాము. ఈజ్ ఇట్ యువర్స్ హ్యాపీ? నో, ఇట్స్ బేబీస్. అవి తమ్ముడివి నాన్న. సో స్వీట్ ఆఫ్ యూ హ్యాపీ. నీకు రాదు నాన్న పెట్టడము, బరువు. సో చూస్తున్నారు కదా, ఏదన్నా కొంచెం మంచి చేసింది అంటే దాని వెనుక మళ్ళీ చెడు ఏమన్నా చేస్తుందేమో అనేసి నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు కూడా అంతే, మంచిగా చేస్తుంది కదా అనేసి ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడ సైడ్ హ్యాండ్కి గ్లౌజ్ వేయడం కోసము
పొట్ట పైన అయితే బరువు వేయడానికి వెళ్ళిందనమాట. ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసి అట్లా చేయకూడదు హ్యాపీ అనేసి ఇంకా తనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే తనకు అర్థం కాదు మనము అరవడము కొట్టడం వల్ల. సో అందుకనే తనకు మంచిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పటికి కూడా ఏదో ఒక నాటి థింగ్స్ చేస్తూనే ఉంటుంది. ఏదైనా టాయ్స్ తోటి తన పైన వేయడం అట్లాంటివి చేస్తూ ఉంటుంది. నాకు భయం వేస్తుంది అనమాట. ఇంకా కోపంలో ఉన్నప్పుడు నేను దూరం ఉన్నప్పుడు అయితే ఇంకా గట్టిగా అరుస్తా. ఇంకా దగ్గరనే ఉన్నాను అనుకోండి తనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అట్లా చేయకూడదు హ్యాపీ, తమ్ముడికి ఆయ అవుతుంది అట్లా ఇట్లా అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. తనకి ఎప్పటివరకు అర్థం అవుతుందో తెలీదు. తను అర్థం చేసుకున్నప్పుడు తనైతే ఇంకా వాళ్ళ తమ్ముడిని ఏం చెయ్యదు కదా. సో అట్లా మ్యాక్సిమం తన ఏమంటారు పొట్ట పైన ఉన్న దెబ్బను చూపిస్తూ ఉంటాను అనమాట. చూడు తమ్ముడికి బూబు అయ్యింది, నువ్వు అట్లా ఏం చేయకూడదు, తను ఏడుస్తాడు అది ఇది అనేసి తనకి ఇంకా ఏంటంటో మంచిగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో దట్ ఎప్పుడన్నా నేను వాష్రూమ్కి వెళ్ళినా లేకపోతే కిచెన్లో నేను చూడకపోయినా తనకేమన్నా ఏమంటారు నొప్పి కలిగించేటట్టు చేయకుండా ఉంటుందేమో అన్నట్టు ఇంకా అట్లా మంచిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అని చెప్పాను కదా. ఇంకా మేము కాదు మా అత్త వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతారనమాట. సో ఇంకా అందుకనే ఇంకా మిరపకాయలు అయితే తొడిమెలు తీస్తున్నారు మా కోసమే. ఇంకా మ్యాక్సిమం మేము ఊరు నుంచే తెచ్చుకుంటాం అనమాట కారము. ఇక్కడైతే ఏం కొనుక్కోము, ఊర్లోనే ఆడించుకొని తీసుకొని వస్తాము. సో ఇంకా దానికోసమే మా అత్త వాళ్ళు వచ్చేసి తొడిమెలు తీస్తున్నారనమాట. తీసిన నెక్స్ట్ డే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇంకా మేము ఒక్కరమే ఉన్నాము. మేము కూడా ఇంకా హార్డ్లీ 2 days అట్లా ఉండేసి ఇంకా వెళ్ళిపోదాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. పండగ అయిపోయిన తర్వాత కూడా కొన్ని వర్క్స్ ఉండే అనమాట చేసుకోవాల్సినవి. బ్యాంక్ పని కానీ ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లా కొన్ని కూడా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము కూడా వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ టైం అవుతుంది. ఈవినింగ్ కూడా కాదు, అది నైట్ అవుతుంది, 8-8:30 అవుతుంది. అప్పుడు వెళ్ళి టబ్లో కూర్చుందనమాట బకెట్లో హ్యాపీ. నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. నార్మల్గా మధ్యాహ్నం టైం అంటే పోనీలే ఎండ కొడుతుంది అన్నట్టు కొంచెం లైట్ తీసుకునేదాన్ని. సో ఇంకా నైట్ టైమ్స్ కూడా కూర్చుంటే నాకు భయం అనమాట. ఎక్కడ కోల్డ్ అయిపోతే మళ్ళీ ఎక్కడ జ్వరం వచ్చేస్తే సతాయిస్తుందేమో, ఇద్దరు పిల్లలతోటి మళ్ళీ కష్టమైపోతుందేమో అనేసి నేను ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ తనకు స్నానం చేపించేసి తిన హెయిర్ ఏంటి అంటే కర్లీ హెయిర్ అవ్వడం వల్ల చాలా ఒత్తుగా అయితే ఉంటుందన్నమాట. అస్సలు ఎండనే ఎండదు. ఇంకా నైట్ టైమ్స్లో ఇంకేం ఎండుతో చెప్పండి. నాకు ఖచ్చితంగా రేపు మార్నింగ్ కల్లా కోల్డ్ అవుతుంది అనేసి అయితే అనుకున్నాను కానీ ఏం అవ్వలేదన్నమాట, నార్మల్గానే ఉండే. సో ఇంకా తననైతే ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా బొట్టు అయితే పెట్టిన. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ బయట మంచం వేసుకోలేదన్నమాట. ఎందుకంటే మిరపకాయలు తొడిమెలు తీసినారు కదా ఘాటుగా ఉండే. సో ఇంకా బయట ఏమొద్దులే ఇంట్లోనే ఉందాము అనేసి అయితే అనుకున్నాము. కానీ కరెంట్ పోయేసరికి అసలు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయినాం అనమాట. సో అట్లా ఇంకా బయటికి ఉయ్యాలైతే తీసుకొచ్చి పెట్టేసినాము. ఇంకా చిన్నోడు బయట ఉన్నంతసేపు నేను కూడా బయటనే ఉంటాను అనమాట మ్యాక్సిమం టైమ్స్. ఇంకా లోపలికి అసలు వెళ్ళను, బయటనే కూర్చొనే ఉంటా. ఏమన్నా వీడియో ఎడిటింగ్ ఉన్నా ఇంకేమన్నా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నా బయటనే సిగ్నల్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఎక్కువ టైం స్పెండ్ చేసేది బయటనే అనమాట. సో ఇంకా అట్లా బయటనే కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా హ్యాపీని అట్లనే ఫ్రెష్ అప్ చేసేసిన. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమెకి నైట్ డిన్నర్ కూడా అక్కడే కూర్చొని పెట్టేస్తున్నాను అనమాట. నైట్ అయ్యేసరికి మంచిగా గాలి వస్తుంది బయట. ఈవినింగ్ 6:30-7కి అయితే బాగా వేడి గాలి వస్తుంది కానీ 7:30-8 అవుతుంది అనుకోండి టైము, మంచిగా చల్లగా వస్తుంది అనమాట గాలి. బయట బాగుంటుంది, ఇంకా లోపలనే వేడిగా అనిపిస్తుంది కానీ బయట అయితే మంచిగా ఉంటుంది. ఇంకా అట్లనే హ్యాపీకి కూడా ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. ఈ సమ్మర్ రావడం ఏమో కానీ హ్యాపీ అయితే మొత్తానికే ఫుడ్ బంద్ చేసిందనమాట. ఎండాకాలం మనకే తినాలి అనిపించదు కదా, ఇంకా పిల్లలకు కూడా అట్లానే అనిపిస్తుంది. సో తను కూడా అసలు ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోలేదనమాట, కొంచెమే తీసుకుంటుంది. ఇంకా హ్యాపీని అక్కడ పక్కన పెట్టేస్తే ఆరు గురించి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. ఫస్ట్ వ్యాక్సిన్ మనము పుట్టగానే వేపిస్తాం కదా, కానీ ఆరుకు వచ్చేసి మేము 15th డే అట్లా వేపించినాం అనుకుంటా. ఎగ్జాక్ట్ డే గుర్తు రావట్లేదు కానీ మేము డిశ్చార్జ్ అయిన తర్వాత 3 days అయినాక రివ్యూకి అయితే వెళ్ళినాం అనమాట. సో అప్పుడైతే ఫస్ట్ వ్యాక్సిన్ వేసినాము. అరౌండ్ 15 days అప్పుడైతే వేసినాము. యాపికి అయితే పుట్టంగానే వేసినాం అనమాట. సో ఇది వేసిన వెంటనే రియాక్షన్ అనేది రాదు, ఆల్మోస్ట్ 1 month అట్లా పడుతుంది అనమాట. యాపికి అట్లా వచ్చినప్పుడు మేము చాలా టెన్షన్ పడిపోయినాం అనమాట. ఏమైంది అని చెప్పేసి. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చి మరీ చూపించినాం అనమాట ఏమైంది అనేసి. మాకు తెలియదు అనమాట ఫస్ట్ టైం. ఇంకొకటి మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎవరు లేకుండా అనమాట, ఒక ఐడియా అనేది ఉండడానికి. హ్యాపీయే ఫస్ట్ అవ్వడంతో మాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైం ఆరుకి మేము అంత టెన్షన్ పడలేదు, కామన్ అన్నట్టు లైట్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా అత్త వాళ్ళే టెన్షన్ పడుతున్నారు ఏమైంది అన్నట్టు. సో నేనైతే లైట్గానే ఉన్నా, అంటే కూల్గానే ఉన్నాను అనమాట. ఏం కాదు, అది అట్లనే రియాక్ట్ అవుతుంది, అట్లా రియాక్షన్ వస్తేనే వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తున్నట్టు అనేసి ఇంకా
ఇంకా నేనే రోజు వాళ్ళకి చెప్తా ఉన్నానన్నమాట. వాళ్ళకేమో బాధేస్తూ ఉంది, ఏమైంది ఏమైంది అనేసి. అది రోజు కొంచెం 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 ఏమంటారు బాగా పెరిగేదనమాట. పెరిగి పెరిగి ఇంకొకటేసారి బ్లాస్ట్ అయిపోయి ఇంకా ఏమంటారు పస్ అనేది వస్తుందన్నమాట. సో మనం దాన్ని టచ్ చేయడం కానీ లేకపోతే పస్ వస్తుంది కదా అనేసి మనం ఇంకా పిండడం కానీ అట్లాంటివి ఏమీ చేయకూడదండి. ఇక్కడ నేనేంటి అంటే డెటాల్ తోటి తుడుస్తున్నాను అనమాట. ఎందుకు అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి తన చుట్టే తిరుగుతున్నాయి, మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్నట్టు ఆ పస్ని క్లీన్ చేద్దాము అనేసి ట్రై చేశాను. కానీ చిన్నోడికి పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా పెయిన్ వస్తుంది అనేసి ఇంకా నేను స్టాప్ చేసేసాను. ఇంకా దాన్ని అసలు టచ్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు మొత్తం పస్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అయితే అయ్యిందనమాట. దానిపైన ఇట్లా పక్కులాగా వచ్చిండే. స్నానం చేయించినప్పుడు అది అట్లా ఊడిపోయిందనమాట. ఊడిపోగానే అట్లా చిన్నగా హోల్ లాగా కనిపిస్తుంది. సో ఇంకా అది కూడా స్లోగా తగ్గిపోయిందనమాట.